సత్యమూర్తి గారు, ఓ పక్కేమో ఇక్కడ వైసీపీ మా వల్లే టీవీకే గెలిచింది, అసలు మేము లేకపోతే అది వేరు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి చూసాం. అదే విధంగా చూసుకుంటే కేసీఆర్ కూడా వాస్తవానికి రిజల్ట్స్ కన్నా ముందు కేసీఆర్ కూడా ఏదో బొకే ఇస్తున్నట్టు అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఇదే తిప్పుకుంటూ వచ్చారు. సో ఇద్దరు కూడా క్రెడిట్ చోరీ చేయాలని చెప్పి చూసినా, మరో పక్క కేసీఆర్ విజయం సాధించిన తర్వాత మాత్రం అక్కడి నుంచి ఏమీ లేదు. కానీ ఇక్కడ విజయం సాధించిన తర్వాత అటు మోహిత్ రెడ్డి కావచ్చు, లేదా అదే విధంగా చూసుకుంటే మనకి తాడిపత్రి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా అదే రకమైనటువంటి ఒక చెప్తున్నారు, మా వల్లే అక్కడ విజయ్ గెలిచాడు, మా వల్లే విజయ్ గెలిచాడు. కానీ ఇటు టీవీకేకి సపోర్ట్ అని గెలిచిన తర్వాత చెప్తున్నటువంటి ఒక వైసీపీ వాళ్ళు అంతకు ముందు ఆర్కే రోజా గారు ఎందుకని డిఎంకేకి ప్రచారం చేశారు? అసలు స్టాలిన్ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి అసలు ఓడిపోయాడంటే దాన్ని ఎలా చూడాలి? దేన్ని క్రెడిట్ లోకి వేసుకోవాలంటారు? అంటే ఏఐడిఎంకేకి సపోర్టుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున అప్లాజ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడైతే పర్యటించాడో అక్కడ ఏఐడిఎంకే క్యాండిడేట్లు గెలిచారు. ఏఐడిఎంకేకి సపోర్టుగా చంద్రబాబు నాయుడు ప్రచారానికి వస్తున్నాడు అని తెలియంగానే, అంటే చంద్రబాబు ప్రోగ్రామ్ ఫిక్స్ కాగానే ఎంకే స్టాలిన్ జగన్కి ఫోన్ చేశాడు. జగన్కి ఫోన్ చేసి ఇట్లా మరి చంద్రబాబు నాయుడు ఇట్లా క్యాంపెయిన్కి వస్తున్నాడు, మరి నా తరఫున నువ్వు వచ్చి క్యాంపెయిన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంకే స్టాలిన్ రిక్వెస్ట్ చేశాడు జగన్ని. చేస్తే జగన్ అన్నాడు, అన్న నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను, నేను మా వాళ్ళని పంపిస్తాలే అని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెప్పాడు, పంపించు, మన వాళ్ళని పంపించు అక్కడికి క్యాంపెయిన్ చేయటానికి. అది ఇదంటే రోజాని వీళ్ళందరినీ కూడా పంపించారు అక్కడికి. అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి సపోర్టెడ్ ఎంకే స్టాలిన్. ఎంకే స్టాలిన్కిను ఇతనికి మధ్యలో చాలా వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి. తమిళనాడు నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంకే స్టాలిన్కి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ అక్కడ మంత్రి కూడా, అతను జగన్మోహన్ రెడ్డికి చాలా వ్యాపారాల్లో భాగస్వామ్యం కూడా ఉన్నది. ఎట్లయితే తెలంగాణలో కేటీఆర్ని దగ్గరికి తీశాడో అట్లా తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ని దగ్గరికి తీసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్ని ఇటువంటి పనులు చేస్తూ ఉంటాడు. స్టాలిన్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు వచ్చి చెప్పటం కాదు. రఘురామకృష్ణరాజు తన కేసులకి సంబంధించి అప్పట్లోనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వీళ్ళిద్దరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఎంకే స్టాలిన్కి జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళిద్దరూ కలిసి నాకు రావాల్సిన బకాయిలు, గవర్నమెంట్ వర్క్స్ చేసిన వాటికి లేకపోతే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన సబ్సిడీలు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్టాలిన్కి ఫోన్ చేసి ఆపుతున్నాడు అని చెప్పి రఘురామకృష్ణరాజు ఎప్పుడో చెప్పాడు, చాలా కాలం కిందటే. నీకు తమిళనాడు రాజకీయాల్లో, తమిళనాడు పాలిటిక్స్లో ఈ జగన్మోహన్ రెడ్డికి చాలా ఇది ఉంది. వాళ్ళకి చాలా మందికి ఫైనాన్స్ కూడా చేసేవాడు. చాలామంది అక్కడ తమిళ యాక్టర్లు, సూర్య లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తోటి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఏదో బిజినెస్ పార్ట్నర్స్ అని కూడా అంటారు. అతను ఆ సూర్య అనే యాక్టరు బ్రాండ్ అంబాసిడర్ కూడా వీళ్ళకి, భారతీ సిమెంట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొత్తం కూడా ఎంకే స్టాలిన్ వాళ్ళ కుటుంబంతో వాళ్ళ వ్యాపార సంబంధాలు అన్నీ కలిగి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప ఇతనికిను విజయ్కి ఎటువంటి సంబంధం లేదు. విజయ్ కూడా క్రైస్తవుడే అయినా కానీ వీళ్ళందరూ కూడా క్రైస్తవులే కదా. స్టాలిన్ లేకపోతే ఉదయనిధి స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ క్రైస్తవులే. విజయ్ ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయలేదు, రమ్మని చెప్పలేదు, నాకు సపోర్ట్ చేయమని అడగలేదు. స్టాలిన్ అడిగాడు, జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా సహాయం చేశాడు, రోజాని పంపించి ప్రచారం కూడా చేశాడు. ఇప్పుడు
ఎప్పుడైతే అంటే స్టాలిన్ ఎప్పుడైతే ఓడిపోయాడో దాంతో ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన భయం పుట్టుకుంది. ఎందుకు అంటే ఎట్లయితే తెలంగాణ రాజధాని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు ఉన్నాయో, మామూలు స్థలాలు ఉన్నాయి, బిజినెస్ ఉన్నది, అదేవిధంగా చెన్నైలో కూడా ఉన్నాయి. ఇతనికి చాలా కంపెనీలు ఉన్నాయి చెన్నైలో కూడా. చెన్నైలో కూడా ఆస్తులు ఉన్నాయి. ఆ మాటకు వస్తే బెంగళూరులో కూడా ఉన్నాయి, చెన్నైలో కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే మొత్తం అన్ని డబ్బులన్నీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. అంటే రియల్ ఎస్టేటు, ఈ కంపెనీలు, పెట్టుబడులు, ఈ రకరకాల కార్యక్రమాలు. చెన్నైలో ఉన్న ల్యాండ్ బ్యాంక్ కానీ, చెన్నైలో ఉన్న ఇతని ఇండస్ట్రీస్ కానీ, ఇతను స్టాలిన్కి సపోర్ట్ చేశాడు అనేది నేను చెప్పక్కర్లేదు, అందరికి విజయ్కి ముందరే తెలుసు. విజయ్కి ముందరే తెలుసు కాబట్టి విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి విజయ్ వచ్చి ఏదన్నా ఓ డెసిషన్ తీసుకున్నాడు అనుకో, మన ఆస్తులు ఆవిరవుతాయి కదా. అన్ని బినామీ పేర్లే కదా, సొంతం మన పేరు మీద మనకు ఉండవు కదా, ఎవడి పేరు మీద ఉంటాయి. అటువంటిది ఏదన్నా చట్టం తీసుకొచ్చాడంటే అవుట్. ఇంకా అందుకని విజయ్ ఎంబడి పడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేనే గెలిపించా అని. వాస్తవానికి స్టాలిన్ పార్టీ, డిఎంకే పార్టీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టింది. అసలు విపరీతంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు, ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. విజయ్ ఎక్కడ ఒక పైసా విజయ్ ఖర్చు పెట్టలేదు. విజయ్ పెట్టిన క్యాండిడేట్లు ఎవరు కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు. వాళ్ళకి అసలు ఈ ఎలక్షన్ మొత్తం డబ్బులు లేకుండా చేశారు. డబ్బులు ఒక పైసా ఖర్చు పెట్టాల. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ చూసుకొని విజయ్ని మనం మంచి చేసుకోవాలంటే ఎట్లా అన్న ఉద్దేశంతో ఈ ప్రచారాలన్నీ మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా ప్రచారం చేస్తున్నది చూసి అతనికి మీడియాలో తలలో నాలుకగా ఉన్న ఒక ఇద్దరు వచ్చి చిచి ఇదే ఇట చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంట్లులాగా ఉండే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇద్దరు వాళ్ళు బయటకు వచ్చేసి చిచి చండాలం ఇదేంటి, విజయ్ని ఇతనేం చేశాడు, ఇతను సపోర్ట్ చేసింది స్టాలిన్కి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే తిట్టి పోసే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్పింది డిఎంకే అధినేత స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి నాకు హెల్ప్ కావాలి, నువ్వు హెల్ప్ చెయ్యి అని అడిగాడా లేదా? ఇది అబద్ధమా నిజమా? ఇది చెప్పమనండి వీళ్ళని. స్టాలిన్ అడగటం నిజం, వాస్తవం 100%. జగన్మోహన్ రెడ్డి అన్నా నేను పంపిస్తున్నానన్న అనడం వాస్తవం. అయితే పైకి తెలియకుండా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోడీకి కోపం వస్తే భయం కదా, కోపం వస్తుందని. అందుకని చాలా గుమ్మనంగా చేశాడు. అయితే ఇది నాలాంటి వాళ్ళకి ఆ రోజే తెలుసు. వాళ్ళు స్టాలిన్, జగన్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయం కూడా మాకు చాలా స్పష్టంగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది. దీన్ని కప్పిపుచ్చుకోవటానికి విజయ్ నేనే గెలిపించేది, నువ్వు గెలిపించేదండి. విజయ్ నాకు తమిళనాడు ప్రజలు గెలిపించారు, నువ్వు గెలిపించేదేంది? నీకు విజయ్ని గెలిపించేంత శక్తే ఉంటే నీ రాష్ట్రంలో నువ్వు ప్రధాన ప్రతిపక్షమైనా అయి ఉండేవాడి కదా. ఎవరో చెప్తున్నారు స్టాలినే బెటర్ అండి జగన్ కన్నా, కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాన తెచ్చుకున్నాడు అని చెప్తూ ఉన్నారు. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాలని ఆపితే బెటరు. కానీ తను ఒక జోకర్ లాగా చూపించుకోవటానికి మరి ఎందుకు అంత ఆత్రుత ప్రదర్శిస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.